తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై చాలా మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పక్కా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోను రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.